ఓటు మన హక్కు అండి, మన బాధ్యత. ఓటేయడం మర్చిపోద్దు. ప్లీజ్ డూ ఓట్ ఎవ్రీవన్. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఈ నెల 13న అందరూ వెళ్ళి ఓటు హక్కును వినియోగించు. ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా మందుకి, నోటుకి, బిర్యానీకి ఇంకా ఏ ఉంటాయి వాటికి లొంగకుండా మీకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవటం మీ ధర్మం, మీ బాధ్యత. నిష్పక్షపాతంగా మీరు ఓటుని వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోమని నేను కూడా ఓటైపోతున్నాను, మీరు కూడా ఓటేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. మనందరం బాగుండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఓటు కావాలి, అంటే ఆక్సిజన్. అలాగే మన దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా మా యువత అయినటువంటి తమ్ముళ్ళు, చెల్లెలు, మీకు ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ మే నెల 13వ తారీఖున మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అలాగే అందరి చేత ఈ ప్రక్రియను పూర్తి చేసి దేశ భవిష్యత్తుకు మీ వంతు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మనందరం కూడా మర్చిపోకుండా ఈ మే 13వ తారీఖున మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తూ నేను మీ రచరవి. సో బాధ్యత గల పౌరులందరూ మేము బాధ్యత గల పౌరులు అని చెప్పుకోవాలి అంటే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వేయకుండా మాకు బాధ్యత ఉంది, ఆ దేశాన్ని ఉద్ధరించేద్దాం, మంచి నాయకులను ఎన్నుకుందామని టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చి చెప్పడం కాదు. అందరం వెళ్ళాలి, ఓటు వేయాలి. ఓటు మన హక్కు, మన బాధ్యత. మే 13వ తారీఖు సోమవారం జరగబోయే ఎన్నికలు మీ అమూల్యమైన ఓటుని వేసి సరియైన నాయకుడిని ఎన్నుకొని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను.